మీ మధ్య ఏదో జరిగింది, నాతో చెప్పకూడదా అని నిలదీశాడు మాధవ్. పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతని ఒడిలో వాలి జరిగిందంతా చెప్పాను. చాలా తప్పు చేశావు. ముందుగా ఆవిడ నీకు తల్లి, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. ఆనాడే అమ్మను నేను చూసుకుంటాను అని వాళ్లకు స్పష్టం చేయాల్సింది. అది చేయకుండా బలహీనమైన మానసిక స్థితిలో ఉన్న ఆవిడ ముందే ఏదో పంతానికి పోయి ఆస్తుల గురించి మాట్లాడటం ఏమిటి? అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మీ అందరిది. మీ అమ్మను ఇక్కడకు తీసుకొస్తే పోషించే ఆర్థిక స్తోమత మనకు లేదని అనుకున్నావు. కానీ మనం తాగే గంజే వాళ్ళకి పోసేవాళ్ళం. ఆ సమయంలో వాళ్లకు కావాల్సింది మానసిక బలాన్నిచ్చే ఓ అండ, అంతేకాని పంచభక్ష పరమాన్నాలు కాదు. అంతగా అయితే డిగ్రీ చదివావు కదా, నువ్వు కూడా ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తే సరిపోయేది అన్నాడు మాధవ్ పదునుగా. నిజమే, ఎంత బాగా చెప్పాడు మాధవ్. తనెందుకలా